హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఏంటి అని అనుకుంటున్నారా? ఒక మాల్కి అయితే వెళ్తున్నాము. అది ఏంటి, ఎక్కడ, ఎలా ఉంటుందని కూడా మీ అందరితో అయితే షేర్ చేసేసుకుంటాను. మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు, చూస్తున్నారు కదా. ఇంకా టికెట్ తీసుకొని మేము లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మేమైతే ఒక మాల్కి అయితే వెళ్తున్నాము, చూస్తున్నారు కదా. ఏంటి ఆ మాల్ అనుకుంటున్నారా? లూలు మాల్కి అయితే వెళ్తున్నాము. కానీ మనం ఎక్కడైనా సరే ఒక మెట్రో స్టేషన్ ఎక్కినా, ఒక ట్రైన్ ఎక్కినా, ఒక బస్సు ఎక్కినా సరే బై వాక్ కానీ నెక్స్ట్ ఒక ఆటో కానీ ఏదైనా పట్టుకొని మనం అనుకున్న ప్లేస్కి అయితే వెళ్తాము. కానీ ఇక్కడ ఏమీ కాదు, జస్ట్ మనం మెట్రో స్టేషన్ ఎక్కిన తర్వాత, అదే స్టేషన్కి వచ్చిన తర్వాత ఒక ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళకముందే మనం డైరెక్ట్ మాల్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు చూస్తున్నట్టయితే చూపిస్తూ ఉంటాను ప్రతి ఒక్కటైనా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ట్రైన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం, పైకి అయితే వచ్చేసాము. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉన్నది. పిల్లల్ని అయితే కొంచెం గట్టిగా పట్టుకోండి అని చెప్పన్నది. ఇది ఎప్పుడో మెట్రో స్టేషన్ కాబట్టి దీనికి ఫుల్గా ఎటువంటి గ్లాసింగ్ సిస్టమ్ అంతా ఏమీ లేదు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫైనల్గా అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ఎక్కేసి మనం అనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు, మా చిన్నోడిని అయితే మా హస్బెండ్ అయితే పట్టుకున్నారు, మా పెద్దోడు నేనైతే పట్టుకున్నాను. ఇంకా మన ట్రైన్ ఎక్కాము, దిగేసాము స్టేషన్లోని. ఇంకా కిందకి అయితే వచ్చేస్తున్నాము. చూస్తున్నట్టయితే మనం అన్న మాల్ అయితే ఇదే ఫ్రెండ్స్. మనం ఎటువంటి వేరే ట్రావెలింగ్ చేయకుండా డైరెక్ట్గా మనం మెట్రో స్టేషన్ ఎక్కితే, మెట్రో స్టేషన్ నుంచి మెట్రో ట్రైన్ ఎక్కితే డైరెక్ట్గా వచ్చే మాల్ అయితే ఇదే చూసారు కదా. బయట నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో. ఇంకా లోపలికి కూడా వెళ్దాము, ఎలా ఉంటుంది ఏంటో అనేది మా పిల్లలకైతే చూపిస్తున్నాను. ఇదే మాల్ అని చెప్పి వాళ్ళు కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మీరు కూడా ఒకసారి చూసేయండి. మాల్ అయితే ఇదే. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది, బండి మీద వస్తే మనకి చాలా కష్టం అయిపోను అయినా మాకు ఈజీగా అయితే ఉన్నది. ఇంకా ఇక్కడ నుంచి 1 or 2 floors దిగిన వెంటనే దీనికి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. చూస్తున్నట్టయితే మీరు కిందికి అయితే వెళ్తున్నాము. 2nd floor నుంచి అనుకుంటాను, మేబీ, నాకు ఐడియా లేదు ఎంట్రన్స్. ఇంకా ఇక్కడ స్టేషన్లో చూడండి, మెట్రో స్టేషన్లో అయితే చిన్న చిన్న షాపింగ్స్ మాల్ లాంటి చిన్నగా ఉన్నాయి. ఇంకా అలాగే ఇక్కడ ఒక ఎలిఫెంట్ అయితే కనిపిస్తే పిల్లలతో అయితే మంచిగా మా ముగ్గురం అయితే ఫొటోస్ దిగేసాము. ఇక్కడ ఇలా చిన్నగా షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనం లూలు మాల్కి వెళ్ళడానికి అయితే ఇంకొక ఫ్లోర్ ఉందనుకుంటాను, ఇదే ఫ్లోర్ మరి తెలీదు, చూస్తూ ఉండండి. ఈ ఫ్లోర్ నుంచి కొంచెం బయటకు అయితే వెళ్తే వచ్చేస్తుంది మనం నెక్స్ట్ స్టెప్స్ దగ్గర నుంచి అయితే. ఇక ఇదే లూలు ఎంట్రన్స్ అని చెప్పి కదా, ఇదే. మనం అయితే లోపలికి అయితే వెళ్ళొచ్చు, వచ్చేయండి నాతో పాటు మీరు కూడా. నేను ఇదే ఫస్ట్ టైం అయితే చూడడము. అలాగే నేను చూస్తే సరిపోదు కదా, నన్ను ఫాలో చేసిన వాళ్ళు, నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే చూపించాలి కదా నేను ఏమేమి ప్లేసెస్ చూస్తున్నానో ఏంటన్నది. ఇంకా అక్కడికైతే మిమ్మల్ని కూడా తీసుకొచ్చేసాను. లూలు మాల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మన మెట్రో స్టేషన్ నుంచి అయితే. మెట్రో స్టేషన్ ఎక్కిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళకంటే మనకి చాలా బాగా అయితే కట్టారు. ప్లాన్ మట్టుకు చాలా బాగుంది. ఇంకెవరు బాగా సఫర్ అవ్వకుండా డైరెక్ట్గా మాల్లోకి ఎంట్రన్స్ అవ్వచ్చు. ఇక్కడ మీరు ఈ వ్యూ కూడా చూసారా? అయితే మీకు ఒక ట్రైన్ లోపల నుంచి అయితే వెళ్ళినట్టయితే ఉంది, అంత బాగా డిజైన్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఇంకా నేను కూడా ఫస్ట్ టైం కదా, చాలా వింతగా అయితే చూస్తున్నాను, ఇలా కూడా కడతారా అని చెప్పి. నిజంగా ఇంజనీర్స్కి అంతా చాలా గ్రేట్. ఇంకా మనమైతే ఎంట్రన్స్ అయిపోవచ్చు. ఇక్కడ లూలు మాల్ ఎంట్రన్స్ అయితే ఇదే. అయితే మనకి మెట్రో నుంచి అయితే బయట నుంచి కూడా ఒక వే అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా ఒక రూట్ అయితే ఉంది. ఇంకా ఎవరికి నచ్చినట్టయితే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకా మనం మెట్రో స్టేషన్ ఎక్కాం కాబట్టి, మెట్రో స్టేషన్ నుంచి వచ్చాం కాబట్టి ఈ వే నుంచి అయితే వచ్చాము. ఇంకా ఇదే ఎంట్రన్స్. ఇంకా మేమైతే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అక్కడ చాలా బాగుంది. శ్రేయస్, మమ్మీ దగ్గర డాడీ దగ్గర ఉండరా? లక్కి అటు ఇటు తిరుక్కో, చాలా తక్కువ.
ఉంటుంది మరి మాలోనే సగం సగం వేస్తారు రేటు. మాకు కనబట్లా ఎంత, మాకు కనబట్లా అక్కడ ఏమున్నదో. ఏం కొంటున్నావు? చాలా తక్కువ. మా మహేశ్వరి దిగండి అక్కడ వెళ్ళి. బాడీ మీరు పెట్టాలి, బాడీ అదే స్పెషల్. అదే స్పెషల్ అంటే అదే స్పెషల్. లక్కీ ఏమైందిరా, బాడీ ఏమైంది? మహి కిందకి వెళ్దాం పదు, అదే చెప్తున్నా. ఇటీ 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 ఇటు తిరుగు, డాడీ వైపు తిరుగు, డాడీ వైపు తిరుగు. లక్కీ నా వైపు తిరుగు, చెయ్యి చెయ్యి. అట్ట కమలాసన్ చెయ్యి దించమని, దాన్ని చెయ్యి దించమని. వెరీ గుడ్, సూపర్ జెస్సీ, సూపర్. లక్కీ ఇట్రా. రే జెస్సీ, జెస్సీ, మహి అడ్డే ఎవర్రా లక్కీ బాబు? అరే మామేశ్వరి, ఏంటి మహి ఇక్కడికొచ్చావు? మహేశ్వరి ఏంటి బ్రాండ్ అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ అయిపోయి వివోకి. సరే మహి, వివోకి బ్రాండ్ అంబాసిడర్ అంట, న్యూ ఫోన్కి. అగో న్యూ ఫోన్.
వెళ్ళి ఫోటో దిగు. వెళ్ళి ఫోటో దిగితే మంచి ఫోటో సెలెక్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడతారంట. ఒకవేళ సెలెక్ట్ అయితే నీకు ఫోను బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ వస్తుంది. వెళ్ళు. మహి వెళ్ళు. അതിനുശേഷം സോഷ്യൽ മീഡിയ അക്കൗണ്ടിൽ ആ ഒരു ഹാഷ്ടാഗോട് കൂടി ഫോട്ടോ ഗിഫ്റ്റ് ലഭിക്കുന്നത്. നിങ്ങളൊരു കാര്യം മാത്രം ചെയ്താൽ മതി. പ്രൊമോട്ടേഴ്സിനെ കാണുമ്പോൾ അവരോട് ലക്കി మా మహేశ్వరి ఏం చేస్తున్నారా? పెట్టారా? ఆర్డర్ పెట్టాను వస్తుంది. ఆర్డర్ ప్యాకింగ్ రెడీ అవుతుంది. ఫోన్లో కాదమ్మా, ఇక్కడే పెట్టాను. రెడీ చేస్తా. టైం పడుతుంది. మరి టైం పడదా? అవి సాసు శ్రేయస్ బాబు. జెస్సీ ఇప్పుడు ఎగిరి ఇందాక ఎగిరావు కదా, ఇందా భలే ఎగిరింది. జెస్ బాబు చెయ్యమ్మా. జెస్ చెయ్యి. డాన్స్ చేసా కదే. డాన్స్ ఏయ్ జెస్సీ, కమాన్. Get up, Jesse. Get up. Come on. Hey, Jess, come on. Dance, man.
సి మహి